వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పిండం మూవీ రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి స్టార్టింగ్లో శ్రీరామ్ వచ్చేసి ఒక పాత ఇల్లు తీసుకుంటారు. అక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తుంది ఆ ఇంట్లోకి. ఇక్కడ ఈ అవసరాలు వచ్చేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీకాంత్ ఫ్రెండ్, దయాలను వెతికే క్యారెక్టర్స్ లాగా ఉంటుంది. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళ దయాలను ఎక్కువ క్యారెక్టర్స్. ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. ఇది వచ్చేసి హర్రర్ ఫిలిము. స్టార్టింగ్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. శ్రీరాము వాళ్ళ ప్రెగ్నెంట్ భార్య ఉంటుంది, వైఫ్ ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, లేడీస్. దాంట్లో ఒక పిల్లకి మాటలు రావు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ వచ్చేసి వాళ్ళకి హర్రర్ పిల్లలకి దయ్యం పట్టడం అలాంటి సీన్స్ ఉంటాయి. మూగపిల్ల ఉంటుంది, మూగపిల్లకి దయ్యం పడుతుంది. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తారు హర్రర్ పిక్చర్స్ లాగా, కానీ మనకు అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. యాక్షన్ కూడా యావరేజ్ యాక్టింగ్ ఉంటుంది, పిల్లలు కూడా అంత స్కేరియస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఒకసారి పిల్ల బయటికి చిన్నపిల్లలు బయటికి వెళ్ళడం తెలియకుండా బయటికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి బయట వేరే వాళ్ళకి చెప్తుంది. వాళ్ళ మదర్ వచ్చేసి పిల్ల ఎక్కడ వెళ్ళిందని వెతుకుతుంది. వేరే వాళ్ళకి దొరికిన తర్వాత తను ఎలా వెళ్ళినో తెలియదు అని చెప్పి తనకు చెప్తుంది. అట్లా వచ్చేసి తనని తీసుకొస్తారు. లాస్ట్కు తనకు వచ్చేసి దయ్యం పడుతుంది. చిన్నపిల్లకి దయ్యం వదిలించడానికి వీళ్ళందరూ వస్తారు, శిల్వ అంతా వస్తారు. లాస్ట్కు దయ్యం ఎట్లా వదిలించారు అనేది మూవీలో చూడండి. అదే టోటల్ స్టోరీ. Subscribe to my channel to see the movie reviews.